హాయ్ అండి. కార్తీక మాసం వస్తే పంచారామ క్షేత్రాలనేది ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు కదా! అందులో ఒకటైన ద్రాక్షారామం టెంపుల్ అండి ఇది. బ్యాక్ సైడ్ ఉన్న కోనేరు చూపిస్తున్నాను మీకు. అయితే నేను ఆల్రెడీ లోపల దర్శనం చేసుకొనొచ్చేసాము. అలానే ఇక్కడ కోనేటి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది గదా! దీని చుట్టూ అయితే ప్రదక్షిణలు మొక్కుకుంటారు. అలానే బిందెలతో నీళ్ళనేది కూడా మొక్కుకొని స్వామివారికి అభిషేకించుకుంటారండి. చాలా ఫేమస్ కదా! ద్రాక్షారామం, దక్షిణ కాశీ అని కూడా పేరుంది. మాకు ఈ ఇయర్ అయితే అనుకోకుండానే చాలా అదృష్టం అనిపించిందండి. మా చెల్లి పెళ్ళనేది ద్రాక్షారం టెంపుల్‌లో పెట్టారు. అందుకని చెప్పి మేము తొందరగా 5:30, 6కి అలా వచ్చేసాము. పెళ్ళైతే 9కి ఉంది. వాళ్ళు పెళ్లి హడావుడిలో ఉన్నారు. ఈలోపు మేమైతే స్వామివారిని దర్శించేసుకొని, ఆ తర్వాత ఇక్కడ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకొని 365 ఒత్తు కూడా ఎలిగించుకున్నామండి. అలానే ఇక్కడ ఏం మొక్కుకున్నా కూడా నెరవేరుతాయి. మేమైతే ఒకసారి మొక్కుకున్నాను. 11 బిందెలు నీళ్ళనేది అభిషేకించుకుంటానని. అలానే నా మొక్కు తీర్చుకున్నానండి. చూస్తున్నారు కదా! గుడనేది ఎక్కడ ఖాళీ లేదు. అందరూ కూడా దీపాలనేది పెట్టుకుంటున్నారు కార్తీక మాసం కాబట్టి. అలానే అదే రోజు జ్వాలాతోరణం వెలిగించడమటండి. అది కూడా నేనెప్పుడూ చూడలేదు. అందుకని చెప్పి జనం కూడా చాలా ఎక్కువున్నారు ఆ రోజు. మా చెల్లి పెళ్ళితో పాటు గుళ్ళో చాలా పెళ్ళిళ్ళున్నాయండి ఆ రోజైతే. అందుకని చెప్పి జనమైతే అస్సలు ఖాళీ లేరు. దర్శనానికి కూడా మాకు చాలా టైమయితే పట్టింది. చూస్తున్నారు కదా! ఎంత జనమైతే ఉన్నారో. మేమైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇవన్నీ కూడా మేము అనుకోకుండానే జరిగినియి. జ్వాలా తోరణం కూడా ఎలా ఎలిగిస్తారు? దాని ఫేమస్ ఏంటి? ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. మా అమ్మగారు వాళ్ళదైతే రామచంద్రపురమేనండి. ద్రాక్షారామం పక్కనే గదా! అందుకని చెప్పి ఎప్పుడొచ్చినా మార్నింగ్ టైంలో సోమవారాలొచ్చి దర్శనం చేసుకోవడం. ఇలా నైట్ టైమ్ లైటింగ్‌తో చూడడం అనేది కూడా ఫస్ట్ టైమ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ జనంతో కార్తీక మాసంలో ఇంత అదృష్టం అనిపిచ్చిందో మాకు. తినొచ్చేసి మా మామయ్య గారు వాళ్ళ కోడలు. తను, నేను కలిసొచ్చాము. ఫస్టే దర్శనం చేసేసుకున్నాము ఇద్దరం కూడా. చూసారు కదా! ఇక్కడ ఈలోపు పెళ్లి హడావుడంతా స్టార్ట్ అయిపోయింది. మేమిలా దర్శనం చేసుకొని, దీపం వెలిగించుకొనొచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. పెళ్లి హడావిడి ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుంటే, బయటయితే జ్వాలా తోరణం వెలిగించడం కూడా స్టార్ట్ చేసేసారండి. చెప్తున్నారు అది కూడా టైం పడతదని. ఈలోపు అయితే గుడైతే చూపిద్దామని చెప్పి చిన్న వీడియో తీసాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచే వెళ్ళాలి లోపడికి. మేమైతే వెళ్ళేటప్పుడు అలానే దర్శనానికైతే వీడియో తీయలేదు. మా కంగారులో మేమున్నాం ఆ టైంలో. ఈసారి మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు కంపల్సరీ గుడి మొత్తం అయితే చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా! బయట అన్నీ కొట్లుంటాయి ఇలాగా. అన్నీ దొరుకుతాయండి. ఇక్కడొచ్చి ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఇక్కడ బయట కోనేరనేది అటు సైడ్ చూపించాను కదా! మనకి ఎంట్రన్స్‌లో ఇటు సైడ్ కూడా ఇలా ఉంటుంది. ఇదంతా కూడా లైటింగ్ పెడతారండి కార్తీక మాసంలో చూస్తున్నారు కదా! ఇదంతా కూడా కోటి దీపోత్సవం కోసం కూడా రెడీ చేస్తారు. ఈ కోనేటిలో స్నానాలు చేసి తెల్లవారి దీపాలనేది కూడా వెలిగించుకుంటారు. నాకిక్కడికొచ్చాక చిన్నప్పటి మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చినియి. మా అమ్మగారు, మా నాన్నగారు కూడా అయితే తెల్లవారి వచ్చేదాన్ని నేను కూడా ఇక్కడ దీపాలు వదలడానికి. చూసారా? గుడంతా కూడా చాలా బావుంది లైటింగ్‌తో. చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఇందాకడికి ఇప్పటికి చూసారా జనమనేది పెరుగుతూ వచ్చారు. అందరూ ఈ జ్వాలా తోరణం అనేది ఎలా ఎలిగిస్తారు చూడ్డానికి కూడా చాలామందొచ్చారు. స్వామివారిని కూడా ఇక్కడ పల్లకిలో రెడీగా ఉంచారండి. అయితే ఇంకా ఎలిగించట్లేదు అని చెప్పి మేము బయటకైతే వచ్చాము ఏమైనా తాగుదామని. పక్కనే ఇక్కడ చూసారా? కొండపల్లి బొమ్మలైతే అమ్ముతున్నారు. నాకైతే చాలా ఇష్టమండి కొండపల్లి బొమ్మలంటే. అందుకని చెప్పి ఏమన్నా తీసుకుందామని చెప్పి చూసాము. ఆల్రెడీ మా ఇంట్లో అయితే చాలా బొమ్మలుంటాయి. ఇలా కొండపల్లి బొమ్మలు. నాకైతే ఇది బా నచ్చిందండి రాములు వారిది. కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. తగ్గించలేదు. ఈలోపు ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ లోపలికొచ్చేసాము. మనకి లోపల గుడి లోపల నుంచి ఇలాగ డప్పులతో ఊరేగించుకుంటూ స్వామివారిని ఇలాగ దీపంతో తీసుకొని వచ్చారండి. దీపం తీసుకొస్తున్నారు కదా! చాలా బందోబస్తు కింద తీసుకొని వచ్చారు. అంటే ఇంత జనంతో తొక్కిసలాటలా ఉంటుంది కదా! అందుకని చెప్పి పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతారని చెప్పి నేనైతే పైన గచ్చు మీద హైట్‌లో కూర్చోబెట్టి వాళ్ళకి కనిపించేలాగా మా వదిన, నేను అయితే వచ్చేసాం చూడ్డానికి. చూసారా ఇక్కడ ఎంత జనమున్నారో ఇందాకడికి ఇప్పటికి. చాలా బందోబస్తు అయితే ఇస్తున్నారండి పోలీసులు. అలానే చుట్టూ తాళ్ళు కూడా కట్టేశారు. పడిపోతారని చెప్పి తొక్కిసలాట అయితే జరిగిపోతుందటండి. నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైమ్. అక్కడ ద్రాక్షారామం వాళ్ళు అలానే చూడ్డానికొచ్చిన వాళ్ళు ప్రతి ఇయరు వస్తారు కదా! వాళ్ళు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండమ్మా, దూరంగా ఉండండి అని చెప్పి మాకు కూడా చెప్పారు. అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్. అక్కడ ఇందాక పల్లకి చూపించాను కదా! అక్కడ పూజలనేది చేసి మళ్ళీ ఇలా తీసుకొని వస్తున్నారండి.
ఇప్పుడైతే ఇలా తీసుకొచ్చి వెలిగిస్తారట. మళ్ళీ 3 సార్లనేది ఆ వెలుగుతున్న తోరణం కింద నుంచి స్వామివారినైతే పల్లకిలో తిప్పుతారటండి. ఆ వెళ్తున్న పల్లకి వెనకాలే జనమనేది పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు. అలా మనం ఆ తోరణం కింద నుంచి వెళ్ళడం కూడా చాలా అదృష్టమట. అయితే మేమైతే వెళ్ళలేదండి. లాస్ట్‌లో వెళ్ళాము. ఎందుకంటే చాలా జనమున్నారు కదా! చూసారా ఇక్కడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఇలా వెలిగించారండి. ఇంకా ఓం నమ శివాయ శబ్దాలతో అయితే గుడంతా ధ్వనించింది. అంత గట్టిగా అన్నారు. చాలా బాగా అనిపించింది. ఇలా అనుకుంటూ వెలిగించాలట. అందరూ అదే శబ్దం అయితే చేస్తున్నారు. శివనామం స్మరిస్తున్నారు. ఇలా వెలిగించేశారండి. ఇప్పుడు ఇంత వెలుగుతూ ఇలా కిందకి పడుతున్నాయి గదా! నిప్పు రవ్వలనేది. అయినా కూడా దాని కింద నుంచి ఇలా జనమనేది, అలానే స్వామివారి పల్లకనేది ఊరేగిస్తున్నారు. చూసారా? అలా పడుతూ ఉన్నాయి కూడా అందుకుంటున్నారండి. అవి తీసుకుంటారట. వాటి కోసమే ఇంతలాగా చూస్తున్నారు. చూసారా ఎలా పట్టుకుంటున్నారో పడుతూ, పడుతూ ఉన్నాని. అవి తీసుకొని మన పశువులకి పచ్చిగా ఉన్నవేమో మన పశువులకి పెట్టుకోవడం వల్ల పాడి పంట అన్నీ బావుంటాయట. అలానే పడిన ఊది ఉంటుంది కదా! మనకి రాలి పడిన బూడిద. దాన్ని ఊది అంటాం కదా మనం. ఆ ఊదిననేది పెట్టుకుంటున్నారు నుదుటిన. ఎంతో అదృష్టం ఉండాలండి ఇలాంటివి చూడాలంటే. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం జనం తగ్గాకైతే మేము తిరిగేసాము ఒకసారి. మా అన్నయ్య వాళ్ళైతే ఎక్కువ తీసుకొచ్చారండి గడ్డి, ఊది. అయితే చాలామంది తిరుపతి నుంచి కూడా వచ్చామమ్మ మాకు దొరకలేదు ఇవ్వండి అంటే వాళ్ళకి బయట ఇచ్చాము. అలానే ఇక్కడ పెళ్ళికి కూడా వచ్చాక పెళ్ళిలో మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇస్తే అందరూ కూడా చాలా థాంక్స్ అమ్మా! మాకు కూడా తీసుకొచ్చావు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళంతా కూడా. అలానే పెళ్ళైతే ఇలాగ జరుగుతూ ఉందండి. కాసేపు చూసి మా అక్క, మేము అయితే చుట్టుపక్కల పెళ్ళిళ్ళున్నాయని చెప్పాను కదా! ఇవన్నీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పక్క పక్కనే చాలా దగ్గరగా. అయితే అందరు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎలా ఉన్నారు జోడీలని చెప్పి మేమైతే అలా సరదాగా తిరిగొచ్చాము. గుళ్ళో పెళ్ళిళ్ళంటే చాలా సరదాగా ఉంటుంది గదా! ఇలాగ అన్నీ కూడా ఎంజాయ్ చేశాము. మా అన్నయ్య అండి ఫుల్లుగా అలిసిపోయాడు. అక్కడ జ్వాలా తోరణం దగ్గర మా పెద్దమ్మ గారు. ఇప్పటి వరకు పెళ్ళైతే పెళ్లి పెద్ద కిందుండి అక్కడ అన్నీ చక్కేశారు. పాపం ఇప్పుడే కూర్చొని అలాగ ప్రసాదం తింటున్నారు. 10:30 అవుతుంది ఆ టైంకి. పెళ్ళిళ్ళంటేనే ఇలా బంధువులందరితో చాలా సరదాగా ఉంటుంది గదా! ఇలాంటి పెళ్ళిళ్ళొచ్చినప్పుడు మిస్ అవ్వకండి. మా చెల్లి వాళ్ళ జంట చూసారు కదా! చాలా బావుంది. అందరూ కూడా చూడముచ్చటగా ఉన్నారంటున్నారు. చాలా బావున్నారండి జంటయితే. అలానే ఫ్యామిలీ ఫోటోస్ దిగుతున్నారు ఫైనల్‌గా ఇంకా. మా చిన్నమ్మ గారండి చూస్తున్నారు గదా! పెళ్లి కూతురు మమ్మీ. ఇప్పటికి ఖాళీ దొరికింది పాపం. ఇప్పుడే కూర్చున్నారు. మా బావగారండి. అలానే మా చిన్నాన్నగారు. ఇప్పుడే ఖాళీ అయింది వాళ్ళకి పెళ్లి హడావుడంతా అయ్యేసరికి. అలా కూర్చొని చూస్తున్నారు వాళ్ళు కూడా సరదాగా. ఇలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే పెళ్ళిని. ఫైనల్‌గా ఫ్యామిలీ ఫోటోస్ అయితే సరదాగా తీపిచ్చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇలా కార్తీక మాసంలో ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని, అలానే జ్వాలా తోరణం చూడడం అనేది కూడా హ్యాపీగా అనిపిచ్చింది.